పులకించింది పుడమి తల్లి. తెలుగువారి ఆత్మ గౌరవం, తెలుగువారి పౌరుషం, తెలుగువారి గొప్పతనం ప్రపంచానికి చాటి చెప్పే మహోన్నత వ్యక్తులని అందించే నేల అది. దేశ రాజకీయాల సైతం ఆ గ్రామం వైపు చూస్తున్నాయి. తన నేలలో పుట్టిన బిడ్డలు అత్యున్నత స్థాయిలో చూడడం ఆ నేల తల్లి ఆనందానికి హద్దులు లేవు. అది శ్రీకాకుళం జిల్లా నిమ్మాడ గ్రామం. ఒకరు కేంద్ర మంత్రి అయితే మరొకరు రాష్ట్ర మంత్రి. ఒకే గ్రామానికి చెందిన ఇటువంటి ఉన్నత పదవులు ఉండే ఏకైక గ్రామం. కింజారపు వంశానికి అంకురార్పణ జరిగిన ఈ నేల తల్లి పైన ఇంతింతై వటుండింతై అన్నట్లుగా కింజారపు ఎర్రం నాయుడు కేంద్రంలో ప్రపంచంలోనే అత్యున్నత స్థానం. ఐక్యరాజ్య సమితిలో సైతం తెలుగువాడి గలం విప్పి అప్పుడే నిమ్మాడ వైపు చూసే విధంగా ఉన్నత స్థాయికి ఎదిగారు. ఆ తర్వాత వారసులుగా వచ్చిన కింజారపు అచ్చెన్నాయుడు, కింజారపు రామ్మోహన్ నాయుడు రాష్ట్ర రాజకీయాల్లోనూ దేశ రాజకీయాల్లోనూ సముచిత స్థానాన్ని పొందారు. ఇప్పుడు ఏకంగా ఒకరు కేంద్ర మంత్రిగా, మరొకరు రాష్ట్ర మంత్రిగా ఆ నేల తల్లిపై అడుగెడితే ఆ నేల తల్లి పులకించి పరవశించిపోతోంది. తన బిడ్డలు ఎంత స్థాయిలో ఉన్నారంటే, ఇంతటి మహోన్నతమైన పదవులు పొందారంటే నేను చేసుకున్న జన్మ జన్మల పుణ్యమని ఆ నేల తల్లి తనలో పరవశించిపోతుంది. ఎంత గొప్ప వ్యక్తులని అందించే ఓ తల్లి నిమ్మాడలోని పేరులోనే ఉన్న అమ్మని, పేరులోనే ఉన్న నీడని రెండూ కలిపి ఉన్న ఆ నిమ్మాడే అందరికీ నీడ. ఓ జనని, ఓ పుడమి తల్లి, మీకు పాదాభివందనం. నీవు అందించే ఆ వంశం మరింత ఉన్నత శిఖరాలు అందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ 8 టెలివిజన్ శుభాభివందనాలు తెలుపుతోంది.